అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? ఈరోజు ఇల్లంతా సందడిగా ఉంది. హడావుడి అంతా తేజ, సిరి ఇద్దరిదే. ఈరోజు వాళ్ళమ్మ అంటే నా రాధ 50వ పుట్టినరోజు. రాధ నా మరదలు, మా మామ కూతురే. చిన్నప్పటి నుండి ఒకరికొకరుగా పెరిగి ప్రేమించుకొని 24 ఏళ్ల క్రితం వివాహ బంధంతో ఒకటయ్యాము. మాది చాలా అన్యోన్య దాంపత్యం. మరి రాధ గోల్డెన్ జూబ్లీ బర్త్‌డే కదా! తన పుట్టినరోజు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని ఉత్సాహంలో పిల్లలిద్దరూ బిజీగా ఉన్నారు. నిజానికి రాధకు ఏ హంగు, ఆర్భాటాలు ఇష్టముండవు. తనకి సింపుల్ లైఫ్ ఇష్టం. కానీ తేజకి ఇన్ఫోసిస్‌లో జాబ్ రావడంతో వాడి ఫస్ట్ సాలరీతో వాళ్ళమ్మకు బర్త్‌డే గిఫ్ట్‌గా ఈ పార్టీ ప్లాన్ చేశాడు. ఆ సందడం ఆ సందడే ఇదంతా. ఇక సిరి కూడా బిజీ. నన్ను కనీసం చూడటమే లేదు. వాళ్ళమ్మను రెడీ చేయడంలో మునిగిపోయింది. నాకేమి తోచక ఇదిగో ఈ ఫోటోని చూస్తున్నా. అది అది మొదటిసారి రాధ బర్త్‌డే రోజు మేము హోటల్ వెళ్ళినప్పుడు తను కేక్ కట్ చేసేటప్పటి ఫోటో. ఒక్కసారిగా నాకు గతం కళ్ళ ముందు మెదిలింది. ఆ రోజు రాధ పుట్టినరోజు అని హోటల్‌లో సెలబ్రేట్ చేయడానికి ముందు ప్లాన్ చేశాను. తను మొదట ఒప్పుకోలేదు. పిల్లల కోసం ఒప్పుకో అంటే ఒప్పుకుంది. ఇద్దరి పిల్లలతో ఎప్పుడూ తీరిక లేని రాధకు ఇలాంటి స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేస్తే కొంచెం రిలీఫ్ ఉంటుందని నా ఆశ. రాధను, పిల్లలను తీసుకొని సిటీకి బయలుదేరాం. ముందే హోటల్‌లో టేబుల్ బుక్ చేయడంతో హోటల్ వాళ్ళు మాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. బెలూన్లతో టేబుల్ అలంకరణ చేశారు. హోటల్ వాళ్ళు మా పాప బర్త్‌డే అనుకున్నారట. ఇదంతా చూసిన రాధ, ఏంటండీ ఈ వయసులో చిన్న పిల్లల్లా హోటల్‌లో బర్త్‌డే పార్టీ అని బుంగమూతి పెట్టుకుంది. నాకు చాలా నవ్వొచ్చింది. ఇద్దరు పిల్లలకు తల్లి, ఓపిక, సహనం తగ్గని నా రాధ నాకెప్పుడు నా ఆరాధ్య దేవతనే. తను నా జీవితంలోకి వచ్చాకే నా ప్రపంచం కొత్తగా, ప్రేమమయంగా మారిపోయింది. అమ్మను మరిపించే ఇల్లాలి ఆదరణ అని కవి ఊరికే అనలేదు. నా రాధని చూసి అనాల్సిందే. నా రాధనే నా పంచప్రాణాలు. తేజకి 3 ఇయర్స్, సిరికి 2 ఇయర్స్. ఇద్దరు బెలూన్‌తో ఆడుతూ, సందడిగా తిరుగుతూ, వారి కేరింతలతో ఆనందంగా ఉన్నారు. నన్నే ప్రేమగా చూస్తున్న రాధతో నేను, ఏంటి రాధా ఏమీ మాట్లాడడం లేదు? నా మీద కోపమా? రాధ: ఏమీ లేదండి. మీరు నా మీద చూపించే ప్రేమలో తడిసి నా మాట కూడా మూగబోయింది. నేను: నీ ఓర్పు, సహనం ముందు నా ప్రేమ ఏ పాటిది రాధా? అంటూ రాధ కళ్ళలోకి చూస్తూ తనను దగ్గరగా తీసుకొని ప్రేమగా నుదుటపై ముద్దు పెట్టుకున్నాను. వెంటనే రాధ గువ్వలా నా ఎదలో ఒదిగింది. హోటల్ వాళ్ళు ఈ దృశ్యాన్ని కెమెరాలో క్లిక్ అనిపించడంతో ఈ లోకంలోకి వచ్చాం. నేను తీరుకొని రాధతో అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న కేక్ కట్ చేయమని చెప్పాను. రాధ కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజలా రాలుతున్నవి. నేను నా చిన్ని తల్లి సిరిని ఎత్తుకున్నా. తేజ వాళ్ళ అమ్మ ఒడిలో కూర్చొని కేక్ ఎప్పుడు తినాలా అని చూస్తుండు. రాధ మరోసారి నా వైపు చూసి ఇక ఆనందంగా కేక్ కట్ చేసింది. వెంటనే అక్కడ ఉన్న అందరూ ఒకేసారి హ్యాపీ బర్త్‌డే టు యూ, హ్యాపీ బర్త్‌డే సాంగ్ పాడారు. మా పెళ్లిలో పెళ్లికూతురు రాధ బుగ్గన ఇరుక్కుపోయిన ఆ సిగ్గు ఇప్పుడు రాధ ముఖంలో ఒక్క క్షణం ఇలా వచ్చి అలా మెరిసిపోయింది. తను సిగ్గుల మొగ్గనే అయింది. తను కేక్ నుంచి ఒక పీస్ తీసి నా నోటికి అందిస్తూ, నా రాధ చేతి తాకిన కేక్ తీయదనం నేను ఆస్వాదిస్తున్నప్పుడు క్లిక్ మన్న ఫోటోని ఇదండి. సరేనండి, ఇక ప్రస్తుతానికి వచ్చేద్దాం. పార్టీకి టైం కూడా అవుతుందిగా. అరే తేజ, ఏంట్రా హడావిడి? కొంచెం నెమ్మది. కొంచెమైతే గడప తట్టుకొని కింద పడేవాడివి. వాడు నేను చెప్పేది వినిపించుకోలేదు. వాడిదంతా నాలాగే ఎప్పుడూ ఒకటే హడావిడి. సిరిది అంతా నెమ్మదితనం. వాళ్ళమ్మలానే సహనమూర్తి. అసలే వాడు ఆర్డర్ చేసిన కేక్ ఆర్డర్ అయ్యి డెలివరీ బాయ్ బాక్స్ తీసుకొని వచ్చాడు. దాన్ని జాగ్రత్తగా టేబుల్‌పై అరేంజ్ చేస్తున్నాడు. వాడి ఫ్రెండ్స్ ఇంతవరకు డెకరేషన్ చేశారు. తేజ ఒకసారి హాల్ అంతా తృప్తిగా చూసుకొని, సిరి, అమ్మను తీసుకొని హాల్లోకి త్వరగా రా. కేక్ కటింగ్‌కు టైం అయింది. అందరం అమ్మ కోసం వెయిటింగ్ అంటూ కేక వేశాడు. ఒక్కసారిగా అందరూ హాల్లోకి చేరుకున్నారు. రాధ వాళ్ళ అక్కలు, బావలు, మా చెల్లెళ్ళు, బావళ్ళు, వాళ్ళ పిల్లలతో హాల్ నిండిపోయింది. అందరం రాధ రాక కోసం ఎదురు చూస్తున్నాం. నా రాధ రాక అలజడి తెలిసిన నా మనసు ఊరుకుంటుందా? ఆతృతగా తను వస్తున్న వైపే తొంగి తొంగి చూస్తుంది. లైట్ గ్రీన్ కలర్‌కు రెడ్ బార్డర్ లైట్ పట్టు చీరలో సింపుల్ అలంకరణతో చీరకే అందం తెచ్చే మధ్య వయసు పరిపూర్ణ మహిళగా నా రాధ మొహం అందంగా ఉంది. కానీ మనసులో ఏదో బెంగ తన కలలో కనిపిస్తుంది. ఏమిటో అర్థం కావడం లేదు. సరేలే,
తర్వాత తెలుస్తుంది. అమ్మో! నేను కళ్ళు పెద్దవి చేసుకొని తనని ఇంతలా చూస్తే తనకు నా దిష్టే తగిలేలా ఉంది. నా చిట్టి తల్లి సిరి వాళ్ళ అన్నయ్య ప్రేమతో కొనిచ్చిన బంగారు రంగు గాగ్రతో మెరిసిపోతుంది. వాళ్ళని చూడడానికి 2 కళ్ళు సరిపోలే. మెల్లగా నా రాధ హాల్లోకి రాగానే చప్పట్లతో అందరం స్వాగతం చెప్తుంటే రా రాధ ఆనంద బాష్పాలతో నన్ను చూస్తుంది. ఆ చూపుల్లో ఎన్నో వేల భావాలు నన్ను తాకినవి. నా కళ్ళు మెల్లగా వర్షిస్తున్నవి. అమ్మా, త్వరగా కేక్ కట్ చేయి అని పిల్లలిద్దరూ ఎక్సైట్మెంట్తో అనగానే రాధ మళ్ళీ ఒకసారి నన్ను చూసి కేక్ కట్ చేసి ఒక పీస్ తన చేతిలోకి తీసుకొని మెల్లగా నా వైపు అడుగులో అడుగు వేస్తూ నా నోటి దగ్గరికి తీసుకువస్తుంది. అంతే, కాసేపటికి అంతా నిశ్శబ్దం. ఫోటోలో ఉన్న నా దగ్గరికి చేరి తను కేక్ తినిపించిన నేను ఆ రోజులా తినలేనని తెలిసినా నా రాధ నినుచున్న చోటే కింద పడిపోయింది. నేను తనకు వదిలి వెళ్ళిన బాధ్యతలు చక్కగా నిర్వర్తించి మా పిల్లలిద్దరినీ ప్రయోజకులను చేసి ఇన్నాళ్ళు నా ఎడబాటు తట్టుకోలేక తను కూడా అందరి వద్ద సెలవు తీసుకొని ఇన్నాళ్లకు నా రాధ నన్ను చేరింది. చూస్తున్న నాకు కళ్ళలో నిండిన హృదయం ఎప్పటికీ దుఃఖం నుండి తేరుకోదు. కళ్ళు మూసుకున్న మాధవ్, ఏమీ చేయలేని మాధవ్ మనసు కూడా మూగపోయింది. నీ ఎడబాటుతో రోధించిన నా మది విలాపం తాళలేని నా హృదయం ద్రవించి కన్నీరై ఉబికి నా ఉనికినికి శాశ్వతంగా చేరాను అంటూ రాధ నాలో కలిసిపోయింది. మాధవ్ రాధల పవిత్ర బంధం కథ. సుదీర్ఘ సుదీర్ఘ ఎడబాటుతో చివరకు ఒకటిగా కలిసిపోయిన వారిద్దరి ప్రేమ ఎప్పటికీ అమరమే. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.